అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక స్త్రీలకి అంటే వాళ్ళు కుటుంబం అంతా వాళ్ళు ఖర్చులు గాని, ఏదైనా గాని వాళ్ళే భరించి చూస్తుంటారు. వాళ్ళకి ప్రతీదీ తెలుసు. నెలకి ఎంత అవుద్ది, సంవత్సరానికి ఎంత అవుద్ది ఇయన్నీ చూస్తుంటారు కాబట్టి గ్యాసు ప్రధానంగా గ్యాస్‌కి సంబంధించి ఆ సబ్సిడీ మళ్ళీ వెనక్కొచ్చే విధంగా చేయడం గానియండి. రేపు మళ్ళీ జూన్ నుంచి తల్లికి వందనం వేస్తానంటున్నారు. ఆయన చెప్పినట్టుగా చేయగలరనుకుంటున్నారా? ఎట్లా ఉంది పరిపాలన? చేస్తారు. హ్మ్. చేస్తారు. ఎందుకు చేయరు? చెప్పారు గదా! చెప్పినప్పుడు చేస్తారు. హ్మ్. చేయకుండా ఉండరు. గ్యాస్ కానీ డబ్బులు పడుతున్నాయమ్మా మీకు? పడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అసలు అంతా దొంగ హామీలు ఇచ్చాడు చంద్రబాబు చేయలేడు. హ్మ్. ఆయన కేవలం హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేశాడు అని చెప్పి అంటున్నాడుగా. ఎవరు? ఆయన కరెక్ట్‌గా హ్మ్. చేశారండి. ఆయన చేశారా? హ్మ్. అదేం లేదు. బాగుంది. అంతా అవును. మరి ఆయన బాగుంది. ఉన్నప్పుడైతే నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తా అన్నాడు. హ్మ్. తర్వాత ఒకళ్ళకే వేస్తానన్నాడు. హ్మ్. అలాగే నేను 3000 2000 నుంచి 3000 చేస్తా పెన్షన్ అన్నాడు. 250 పెంచాడు సంవత్సరానికి. సంవత్సరానికి. ఆ! 4 ఇవన్నీ జనాలు సంవత్సరాలు. గమనించారమ్మా. మొత్తం మీద చూస్తే ఈ గత 5 ఏళ్లలో రోడ్లని గాని, లేకపోతే ఏవైనా గాని వ్యవస్థలకు సంబంధించి అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందంటారా? అప్పటికి ఇప్పటికి తేడా ఉందంటే ఉంది. ఏముంది? ఏం గమనించారు? చాలా ఏం తేడా ఉందండి. ఏంటమ్మా ఏం గమనించారు మీరు? చాలా తేడా ఉంది. ఏంటి? రోడ్ల విషయంలో గానీ, హ్మ్. మనుషుల విషయంలో గానీ, పరిపాలన విషయంలో గానీ, హ్మ్. వ్యక్తిత్వాల, మనస్తత్వాలను బట్టి గానీ, అవును. ఏదైనా చాలా అసలు మార్పులున్నాయి. ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి గతంలో ఉండేదమ్మా? లేదు, 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 ఆ? లేదు. ఈ రోడ్ల మీద ఆడపిల్లలు సాయంత్రం స్వేచ్ఛగా తిరగచ్చు. దేనికైనా సరే ధైర్యంగా. చాలా స్వేచ్ఛగా, హ్మ్. చాలా మార్పొచ్చిందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను బయట పరంగా హ్మ్. హౌస్‌లో వంటకెళ్తా ఉంటాను. నేను సెంటర్‌లో చూస్తున్నాను. హ్మ్. చాలా మార్పులొచ్చినియి. మరి ఏమీ లేదు అంత ఉత్త హామీలు ఇచ్చాడు, దొంగ హామీలు ఇచ్చాడు తప్ప ఏమీ చేయలేదు అని చెప్పి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అభిప్రాయం అలాంటిది. హ్మ్. ప్రజల అభిప్రాయం కావాలి గానీ, ఆయన అభిప్రాయం మనకు అవసరం లేదు కదండీ. అవును. మళ్ళీ జనాల్లోకి వస్తాను. ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో జనాల్లో ఒక్కనాడైనా వచ్చి అమ్మ మీకేంటి ఎలా ఉంది అని చెప్పి అడిగిన పాపాన పోయారమ్మా ఆయన. ఏనాడు లేదండి. తెరలు ఏ రోజు. కట్టుకోవడం, చెట్లు కొట్టేయడం ఏ ఇవన్నీ రోజు చూసాం లేదు. కదా. ఏ రోజు లేదు. ఈ రోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమైనా ఆంక్షలు ఉన్నాయంటారా? లేదు, లేదు. ఆ? ఆయన ప్రజా దర్బార్ అని లేకపోతే ఆ జనాల్లోకి వెళ్ళి అవన్నీ చేస్తున్నారో లేదమ్మా? చేస్తున్నారండి. ఆ? చేస్తున్నారు. సీఎంగా ఆయన వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జనాల్లో. అవును. చాలా బావుందండి. ఆ. ప్రజలకైతే చాలా హెల్ప్‌నెస్‌గా ఉంది నాకు తెలిసినంత వరకు. ఉమ్. కావాలని కోరుకున్నారంటారా? అంటే ఈ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నేనైతే ఈయనే కోరుకుంటానండి. ఎందుకమ్మా? పర్ఫెక్ట్‌గా చెప్తాను నేను. ఎందుకు కారణం? తన చేసేవి నాకుగా నా మనస్తత్వానికి నచ్చుతాయి. అవును. అంటే చెప్పింది అదే. చెప్పినట్టు చేయటం. చేస్తారు. పెన్షన్లు అన్నాడు 3000 చేస్తారు. నుంచి 4000 అన్నాడు. అది కూడా 3 నెలల చేస్తారు. ముందు చెప్పారు. అవును. కరెక్ట్ గా టైంకి ఇచ్చారా లేదమ్మా? ఇస్తున్నారండి. వస్తున్నాయి అంటారు నేను పెన్షన్లు? చూస్తున్నాను కదా! ఫస్ట్ అసలు బాగా ఇస్తున్నారు పెన్షన్స్. ఉమ్. ఆయన అప్పుడైతే వాలంటీర్‌లు పెట్టారు. అవును. వాళ్ళు వేరుగా అది అని వాళ్ళు ఇదయ్యారు కానీ, అవును. ఇప్పుడైతే మాత్రం సచివాలయ ఉద్యోగులే పొద్దున 6 ఇప్పుడు గంటలకల్లా. ఉద్యోగులే వచ్చి ఇస్తున్నారు. ఉమ్. నేను చూస్తున్నాను మార్నింగ్ ఎందుకంటే నేను 7 కల్లా వెళ్తాను. ఉమ్. నేను కట్టబారు చూస్తాను. ఉమ్. మార్నింగ్ 7 కల్లా, ఉమ్. 6 కల్లా వచ్చేస్తున్నారు. అవును. వస్తారు, ఇస్తున్నారు. మరి జగన్ గారు మాట్లాడితే నా అక్క చెల్లెలు నా 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 అమ్మలక్కలు అని చెప్పి అనేవాడు. ఇప్పుడు సొంత చెల్లెలకి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రేపు మళ్ళీ మొత్తం వచ్చి నేను అందరికి న్యాయం చేస్తాను ఆ మహిళలందరికీ అక్క అంటే. చెల్లెళ్ళు అన్యాయం చేశారు కదండి. ఉమ్. దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవచ్చుగా. అవును. అక్క చెల్లెళ్ళే కదా ఇప్పుడు ఓట్లు వేయకోకుండా చేసింది. అవును. అవసరం అంత లేదనుకున్నారు. మాకు అవసరం అంత లేదు. కోల్పోయారు అని అంటే మరి అక్క చెల్లెళ్ళే కదా వద్దనుకున్నది. అవును. ఎందుకు మరి వద్దనుకున్నారమ్మా? ఇంకా అక్క చెల్లెళ్ళే ఎందుకు వస్తారు ఆయన? ఎందుకు వద్దనుకున్నారంటారు? ఆయన పరిపాలన నచ్చలేదు. మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా? లేదు. లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడ నేను అభివృద్ధి చేస్తాను మనకి బెనిఫిట్ ఏంటంటేనండి రాజధాని గురించి అసలు ఏమీ నిర్ణయం తీసుకోలే ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండటం అయితే మనకి సగంలో ఇక్కడే సగం అయినా అమరావతి తర్వాత రాజధాని. మనకి రాజధాని ఏర్పడిపోయేది. అవును. ఋషికోటలో 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. అవునవును. అవన్నీ ప్రజాధనం కాదమ్మా, డబ్బులు. దానికి కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారి మీద ఉమ్. అభిప్రాయం, అంటే ఆయన ఇష్టం మీద అనే ఇంకా- అభిప్రాయం ఉంది ఇప్పుడు. అవును. మనకి ఆయన మనకి అయితే రాజధాని మనకేమన్నా- అనేది ఉమ్. తీసుకొస్తాడు ఆయనే అనేది మనకి ఆయన అవగాహన ఉంది. చేయగలడు. ఇప్పుడు పరిస్థితులను బట్టి మరి రోడ్లు కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. ఉమ్. మన రోడ్ల మీద మనుషులు తిరగడం కానీ అంత క్రితం అయితే మగపిల్లల హెరాస్మెంట్ కానీ అవి చాలా ఉండేవి. చాలా మంది పిల్లలు అమ్మ గంజాయి అవునవును. అలవాటు పడిపోయి గతంలో ఇప్పుడు ఎప్పుడైనా మా బాబు గంజాయి 10th చదువుతున్నాడు. ఆ, ఆ మధ్యకాలంలో అయితే అసలు హై స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా అవును. పెనలూరు సెంటర్లో, ఆ, అక్కడ బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడు చాలా వరకు అది తగ్గింది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి బయట చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అవును. అందుకని నేను అంత చాలా వరకు ధైర్యంగా మార్పు అయితే- చెప్పగలుగుతున్నాను. మార్పు అయితే ఉందంటారు. చాలా ఉందండి. మంచి చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం కదమ్మా ఎవరైనా అవును. సరే. ఇప్పుడు ఈ రోజు ఈయన వచ్చాడు, ఈయన సెంటు స్థలాలు కాదు, అవును. ఒక్కొక్కరికి 2 సెంట్లు లేకపోతే అవునండి. ఊర్లలో అయితే 3 సెంట్లు స్థలాలు ఇస్తారని చెప్పి అంటున్నారు. అలాగే అంతకు ముందు ఎవరికైతే పెన్షన్లు తీసేశారు, మీకు అవునండి. కారు ఉందని, మీకు అది ఉందని, మీకు కరెంట్ అవును తీసేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు పెట్టుకొని కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు కదా కళ్ళతో. చూస్తున్నారు కదండి. ఉమ్.
ప్రజలు మంచి పరిపాలనే కోరుకుంటారు, రైట్. చెడు పరిపాలన కోరుకారు కదండి ఎవరైనా. రైట్. నాకు రోజుకి 4-5 ఫోన్లు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అని. నేను ఒకటే ఫ్రెష్ చేసి వదిలేస్తున్నాను. అంటే అది మనకి మంచిగా ఉంది కాబట్టి. ఇంత ముందు కనీసం అలా ఉండేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? లేదు జగన్ గారు లేదు లేదు, వస్తున్నారా? అట్లా ఏమన్నా? అసలు ఫోన్లు కానీ మనకి ఎలాంటి అభిప్రాయాలు కానీ ఎవరన్నా వచ్చి అడగడం కానీ అవును. అలాంటిది అసలు ఎప్పుడూ లేదండి. సో ప్రజల అభిప్రాయం తీసుకోవడం మంచిదే కదమ్మా. మంచిదే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది అని. అవును, మన ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నాము అంటే ప్రజలు నా పట్ల ఎలాంటి స్వభావంతో కలిగి ఉన్నారు అనేది తెలుసుకోవడం ఆయన బాధ్యత కాబట్టి ఆయనకి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా ప్రజలు నా వాళ్ళు అనేది అభిప్రాయం ఉంది కాబట్టి ఆయన తెలుసుకుంటారు. రైట్. బాబాయ్, వికలాంగులకి ఈ రోజున పని చేసుకోలేరు, అందులో పెద్దవారు అయిపోయారు. 3,000 ఒక్కసారిగా 6,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పినట్టుగానే జరిగిందంటారా? టైంకే వస్తున్నాయా పెన్షన్లు మీకు? టయానికి వస్తుందండి, 7 గంటలకు ఇచ్చారు. ఉదయం 7 గంటలకు వచ్చింది. ఎట్లుంది పరిపాలన, ఎట్లుందంటావు? బాగానే ఉంది, ఆ. బాగుంది. ఏమైనా తగ్గిస్తున్నారా? ఏమైనా అంటే మీకు ఇచ్చే 6,000 పెన్షన్ లో ఏమైనా 1,000 రూపాయలు తగ్గించుకోవడం కానీ 500 తగ్గించుకోవడం లేదు లేదు లేదు, బాగుంది. టైంకే ఇస్తున్నారు. టయానికి ఇస్తున్నారు, ఉమ్. బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటావు బాబాయ్ పరిపాలన? బాగా చంద్రబాబు గారు వచ్చాక బాగానే ఉంది. బానే ఉంది.